నా పేరు పృథ్వీ, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. 1931 మార్చి 23వ తేదీన కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవులని దేశ స్వతంత్రం కోసం పోరాడినందుకు ఆనాడు బ్రిటిష్ ముష్కరులు ఉరిదీసి చంపివేసినటువంటి సందర్భం ఇవాళ రేపు మార్చి 23వ తేదీన రాబోతా ఉన్నది. మార్చి 23వ తేదీ నాటికి కామ్రేడ్ భగత్ సింగ్ని, రాజగురు సుఖదేవులని చంపివేసినటువంటి సమయానికి 94 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది. ఈ 94 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ భగత్ సింగ్ నేటికి యువకుడుగానే ఈ దేశ యూత్కి యూకాన్గా కనబడుతున్నటువంటి, ఐకాన్గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని ఆనాడు అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ ఏ ప్రేరణతోటైతే వచ్చిండో, గదర్ పార్టీ స్ఫూర్తితోని, జలియన్ వాలాబాగ్ స్ఫూర్తితోని భగత్ సింగ్ అతి చిన్న వయసులో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం సిద్ధపడి బ్రిటిష్ ముష్కరుల పైన ఉద్యమించినటువంటి చారిత్రక సందర్భం మనం ఇవాళ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువతరానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ దేశంలో పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా సోషలిజం కోసం ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి భారత ప్రజలకి, విద్యార్థి యువకులకి భగత్ సింగ్ స్ఫూర్తిదాయకంగా ఆయన నిర్వహించినటువంటి పోరాటాలు మన కళ్ళ ముందు ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ ఈ దేశంలో మతం మీద ఓ స్పష్టమైనటువంటి వైఖరితో ఉండి ఈ దేశంలో మొట్టమొదటిగా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని మార్క్సిజానికి జోడించి అధ్యయనం చేసినటువంటి ఒక గొప్ప మేధావిగా, మహామేధుడిని ఇవాళ బ్రిటిషు ప్రభుత్వం అంటే భగత్ సింగ్ని ఉరిదీసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. కాబట్టి భగత్ సింగ్ 94 సంవత్సరాల కాలంలో కూడా మరణించిన నేటికి ఈ దేశ ప్రజల హృదయాల్లో ఒక ఉత్ప్రేరకంగా, ఒక చైతన్యవంతంగా ఉంటాడని చెప్పేసి భారత ప్రజలు నినదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితోని విద్యార్థి యువకులు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక వైఖరితోని, పోరాట స్ఫూర్తితోని, ప్రశ్నించేటటువంటి తత్వంతో ముందుకు రావాలని చెప్పేసి మేము పీడీఎస్గా పిలుపునిస్తా ఉన్నాం. స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, హక్కుల సాధన కోసం ముందుకొచ్చినటువంటి భగత్ సింగ్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల జీవిత పాఠ్యాంశాలని విద్యార్థుల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం కోసం, ఆదర్శవంతమైనటువంటి వారి పోరాటాన్ని విద్యార్థుల్లోకి తీసుకొని పోవడం కోసం పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని విద్యార్థుల్లోకి భగత్ సింగ్ స్ఫూర్తిని మేము తీసుకుపోతా ఉన్నాం. అందులో భాగంగానే భద్రాచలం పట్టణంలో కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత పాఠ్యాంశాన్ని విద్యార్థుల్లోకి తీసుకుపోవడం కోసం ఈరోజు సెమినార్ని నిర్వహించడం అనేది జరిగింది. రేపు 23వ తేదీన కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున స్మరించుకొని నివాళులు అర్పించాలని చెప్పేసి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.